వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ మరియు తోపులాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ, తోపులాట. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కోశికను జగిత్యాలలోని వారి ఇంటిలో తమిళనాడు శ్రీవల్లి పుత్తూరు పీఠాధిపతులు శతగోప రామహంస జిఎస్ స్వామి వారు తీర్థగోష్ఠి జరిపారు. ఈ తీర్థగోష్ఠిలో పట్టణంలోని ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారని సామాజిక కార్యకర్త తటావు రామచంద్ర మీడియాకు తెలిపారు.
హైదరాబాద్ 2 రోజులు ఉంటాం. సోమవారం మామూలుగా ప్రోగ్రామ్ చూసుకొని డైరెక్ట్ వీలైతే కలుస్తాం. మాజీ మంత్రి తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భౌతిక కాయానికి సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ మృతి పట్ల సానుభూతి ప్రకటిస్తూ పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎస్కు ఆదేశించారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు దివంగత వైఎస్ రాజశేఖర్కి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. हमरो डाउन जे रवि रवि कैमरा लगाओ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అంటే నినాదంతో ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు గెలిచారు, ఇప్పుడు రాష్ట్రం నిలబడాలి. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో వివరిస్తూ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిపై 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. ఈ రోజు మొదటిగా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని అన్నారు. ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు.
ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ, అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది. మేము కూడా టైం టేబుల్ ఇస్తాం. దీనిపైన తరోగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని ఇప్పుడు ఇరిగేషన్ ఉంది. ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది. ఏది చేసినా ఎదురుదాడి చేయడం. ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా, విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం. దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే 2 భాగాలున్నాయి. కానీ మొదటి భాగం పోలవరం, రెండవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్టులు. ఈ రోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 64,000 కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను. రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను. ఆ విషయాలు మళ్లీ నేను మాట్లాడతాను. జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని పూర్ణిమ ఆధ్వర్యంలో రాజ్పూడి గ్రామం రావులమ్మ గుడి వద్ద బేటీ పడావో బేటీ బచావో బాల్య వివాహాలు రద్దు చేయాలని, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు వరుడికి అటు ఇటు తల్లిదండ్రులకు 2 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారు. వివాహం చేసుకునే వరుడు వధువు గ్రామ పంచాయతీ దగ్గర వివాహ పత్రం తీసుకోవాలి. చిన్న వయసులో వివాహం చేయడం వల్ల మానసిక, శారీరక ఎదుగుదల లేక ఆడవాళ్లు త్వరగా అనేక వ్యాధులకు, సమస్యలకు గురవుతున్నారు. చిన్న వయసులో తల్లి కావడం వల్ల మాతృ మరణాలు సంభవిస్తున్నాయి లేదా దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. పుట్టే బిడ్డలలో కూడా శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడం, వయసుకు తగ్గ బరువు, ఎత్తుకి తగ్గ బరువు లేక పిల్లలు కూడా బలహీనంగా ఉండటం జరుగుతుందని అన్నారు. మీ ఫోన్ నెంబర్స్ కానీ ఎవరికి చెప్పము. ఇది ఖచ్చితంగా డైరెక్ట్ గా మన కలెక్టరేట్ కి వస్తుంది. అక్కడ నుంచి మాత్రమే మేము వచ్చి, ఈవెన్ మేమే వెళ్ళి అడిగినా సరే మాకు ఆ కాలర్ యొక్క వివరాలు చెప్పరు. సో ధైర్యంగా మీరు కాల్ చేయొచ్చు. కేవలం ఏంటి అని అంటే ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి. మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని అంటే రాత్రికి మ్యారేజ్ అయితే మాకు పగలు కావస్తుంది, ఈవినింగ్ జరుగుతుంది మ్యారేజ్ వచ్చి ఆపండి అని. కానీ అది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆ కుటుంబ రీత్యా వాళ్ళు ఎన్నో సమస్యల్లో ఉండి ఆ ప్రాబ్లం పెళ్లి చేస్తున్నారని అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో పెళ్లి చేయడానికి ముఖ్య సమస్య ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లి చేస్తున్నారు, లేదా మేనరికాలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లి చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బాల్య వివాహాల గురించి చెప్పడానికి ప్రోగ్రాం వచ్చింది. శుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే కొంచెం చిన్నపిల్లల చేత మేము చేతులు ఏ రకంగా కడుక్కోవాలి, పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి అంటే ఒక 6 స్టెప్పులు ఉన్నాయి. ఆ స్టెప్పులు మా పిల్లల చేత మీకు రోల్ ప్లే కింద చేసి చూపించడం జరుగుతుంది. ఏదంటే అది 6 నుంచి 8 సంవత్సరాలు అహింసయే పరమ ధర్మమని చాటను గాంధీజీ, ఆశయాలు సాధించే
తొలి భారతదేశపు నేత విశ్వశాంతి కోరిన భారతదేశపు నేత నెహ్రూజీ కన్న కలలు మా జయం. హలో 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 నేను ముసలాన్ని అయిపోయాను, నా మనవరాలు పెళ్లి చచ్చిపోతాను, తాతయ్య చూసి నేను చచ్చిపోతాను, చేసుకుని తొందరగా పెళ్లి చేసి చచ్చిపోతాను అని చెప్పేసి చాలా మంది కూడా తెలిసి తెలియక చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారమ్మా. ఈ చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని రకాలు బాధపడుతున్నారమ్మా. అమ్మ తల్లి మీరు ఆలోచించాలి, ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు, తల్లిని మించినటువంటి ఏమీ లేదు. లేదుగా నాకేం అర్థం కావట్లేదు, అసలు నువ్వెందుకు వచ్చావు, నన్ను ఎందుకు వచ్చావు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇది విషయం అండి. ఇందాక మా వాడికి ఏం అర్థం అవుతుందండి, ఇప్పుడు అర్థమైతే చెప్తానండి. అయ్యా, ఈనాడు మనకి మహిళామ్మ తల్లుల పైన, మహిళా శిశువుల పైన, అలాగే మహిళామ్మలు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసేందుకు, మరి వారి యొక్క రక్షణ కోసము ఈనాడు మన యొక్క ICDS వారు మరి బాల్య వివాహాలు రద్దు చేయాలి. అలాగే మనకు ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి, ఆ జబ్బులని ఎలా అరికట్టాలి. అలాగే ముఖ్యంగా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు. అసలు బాల్య వివాహాలు రద్దు చేయడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా విషయాలు చెప్తాను, ఎన్ని కూడా తిరగటానికి అని చెప్పేసి ఎన్ని చెప్పడానికి కథ చెప్పడానికి వచ్చారు, ఎన్ని చెప్పడానికి బుర్రగా చెప్పడానికి వచ్చాను, చిన్న కథ చెప్పడానికి వచ్చారు. అంటే మరి నాకు నచ్చిన కథ, మా మహిళమ్మ తల్లికి మెచ్చిన కథ ఒక కథ అడుగుతా, నువ్వు చెప్తావా? నీకు నచ్చిన కథ, మహిళమ్మకి మెచ్చిన కథ నువ్వు అయితే చెప్పాలా? చెప్పాలి. సరే చెప్తాను రా. ఆంజనేయుడికి హనుమంతుడికి ఫైటింగ్ చెప్పేసి. మతం ఉందారా? ఆంజనేయుడు అన్న హనుమంతుడు ఇద్దరు ఒకటే కదా? ఏంటి ఆంజనేయుడు అన్న హనుమంతుడు ఇద్దరు ఒకటేనా? ఒకటేరా. అయితే వినాయకుడికి విఘ్నేశ్వరుడికి తొండాలతోటి కుస్తీ పట్టి విఘ్నేశ్వరుడు వినాయకుడు వీళ్ళిద్దరు ఒకటే కదరా? హనుమంతుడన్నా ఆంజనేయుడన్నా ఒకటే, వినాయకుడన్నా విఘ్నేశ్వరుడన్నా ఒకటే. వీళ్ళిద్దరు ఒకటని వీళ్ళిద్దరు ఒకటని మా ఆవిడ నాతో ఎప్పుడు చెప్పలేదురా బాబు. కర్నూలు సంకల్బాగ్లోని మంత్రి నివాసంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అనంతరం ఇరువురు జిల్లా అభివృద్ధి విషయాలపై చర్చించుకున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి శాల్వా కప్పి పూల బొకే అందించిన జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. రైల్వే పాస్లను తక్షణమే ఇవ్వాలన్నారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపచేయాలని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
సమస్యలు ఏమంటే ఎక్కడేసిన కొంగలు ఎక్కడైనా చందంగా మారింది. మేము అనేక ఏళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు కోరాము. అయితే అది ఏనాడు ముందుకు సాగలేదు, ఆ సమస్య అక్కడే ఉండిపోయింది. అలాగే రైల్వే పాసులు పునరుద్ధరించాలని చెప్పేసి కోరిన రైల్వే పాసులు కూడా ఇవ్వలేదు. అలాగే హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ అవి సక్రమంగా అమలు అవుతలేవు. 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి 2014 ప్రభుత్వం చెప్పింది, 2019 ప్రభుత్వం చెప్పింది, 2024 వచ్చిన ప్రభుత్వం కూడా చెబుతున్నాము. అయితే మా సమస్యలను ఒకసారి మీరు ఆలోచించండి. మా సమస్యలు న్యాయమైనవే. 3 సెంట్ల స్థలం అడిగాము, ప్రెస్ క్లబ్ అడిగాము, జర్నలిస్టుల పాసుల గురించి అడిగాము, రైల్వే పాసులు అడిగాము, మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అడిగామే తప్ప మేమేమి మీలాగా వేలకు వేలు జీతాలు, వేలకు వేలు ఇవి తీసుకోవట్లేదు. మేము మా విధులు మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము. మాకు జీతాలు వచ్చినా రాకున్నా మేము మా సమస్యలతో సతమతం అవుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మేము ముఖ్య పాత్ర వహిస్తున్నామని ప్రభుత్వం వరకు మీకు తెలుసు. అయినా కూడా మా సమస్యలు పరిష్కరించకుండా మీరు చోద్యం చూడడం అనేది బాధాకరము. కనుక ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం వారు ప్రైవేటు స్కూళ్ళల్లో మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి, 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, రైల్వే పాసులు ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయాలని, జర్నలిస్టులకు 10 లక్షల బీమా ఇవ్వాలని, కర్ణాటక తరహాలో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అన్ని సమస్యలతో కూడిన పత్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష గారికి వినతి పత్రం ఇచ్చాను. ఆ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. కర్నూలులో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ కూడలిలో దాదాపు 2 ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఓ ప్యాలెస్లా కట్టారని టీడీపీ నేతలు విమర్శించారు. దాదాపు నిర్మాణం పూర్తి అయిన వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర నేత సోమిశెట్టి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండడంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. $58,500 ఇంత రాచకమ్మా ప్రజల సొమ్ము.
మన ధర్నా గారు దేనికి వచ్చి పరిశీలించడానికి వచ్చాం. ఇది అనాథ రైతు కట్టినాడు అంతవరకే. విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి, అంటే రుషికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగ, కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయాల స్థలం అంతా కొట్టేసేదానికి. సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంతా కలిపి 3,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఎవడబ్బో సొమ్ము. జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ యాక్ట్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా? దుర్మార్గుడా. ఇవాళ అడుగుతున్నాం, కేవలం సరే దోచుకున్నావు అని అందరికీ తెలుసు, కానీ ఒక చట్టం ఉంది. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్, మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశావు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే చిత్తుగా ఓడించారు. ఇవాళ మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే, సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్లకు జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి. చూసాం లోపల ఫర్నిచర్, లగ్జరీ ఫర్నిచర్. ఎవడబ్బో సొమ్మురా నాయన, ఎవడబ్బో సొమ్మది. సోఫాలు, డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు, ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో. దొంగతనాలు చేయడం నెంబర్ 1. నీకు ఎంత ఈజీయో అర్థమైపోతూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి, మా నాయకుడికి, మా ముఖ్యమంత్రికి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి అనాథరైజ్లు కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే పగలు కొడతారా, కూలుస్తారా, అది తమరిష్టం. లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలను నడిపి ఈ పరిపాలన సాగించాలని నేను ముఖ్యమంత్రి మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినారు, కానీ ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క రకంగా కారణాలు పెట్టి ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఒక చిన్న ఇల్లు ఉండి వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ కొంచెం 1100 గజాలు ఉందని పెన్షన్ అందకుండా చేస్తున్నారు పేదవాళ్ళకి. అట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతి తక్కువ ధరకే లీజుకు తీసుకోవడం జరుగుతుంది. మన రిషికొండ ప్యాలెస్ కూడా చూస్తున్నాము. 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టడానికి అంత ప్రభుత్వం ఏం అవసరం అండి? చిన్న చిన్న కారణాల వల్లనే ప్రజలకు పెన్షన్ అందలేదు. ఒక అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అందలేదు. అదేవిధంగా అది ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి పెన్షన్స్ అందకుండా చేస్తున్నారు. వితంతు ప్రజలు వాళ్ళని ఓడించినారు. మా తిరుపతి ఎన్నికరా తిరుపాలన్నా ఈడ ఉంటే కాదన్నా తిరుపాలన్నా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.